వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ అవ్వడం శుభపరిణామమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. విభజన సమస్యలపై పంతాలకు పోకుండా ఇరు రాష్ట్రాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చేసుకోవాలని సూచించారు. నల్లగొండలోని క్యాంప్ కార్యాలయంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయనే నమ్మకం కలిగిందన్నారు. రెండు రాష్ట్రాల సీఎంలు కలవడాన్ని అభివృద్ధి కోణంలో చూడాలని, అందులో రాజకీయ కోణం చూడవద్దని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు చేసే బెదిరింపులకు అసలు భయపడవద్దని, అప్పుడే అభివృద్ధి పనులు చేసుకోగలుగుతామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఎత్తిపోతల ద్వారా నీటిని తీసుకోవడం తప్ప మరో మార్గం లేదని వివరించారు. కృష్ణా జలాల విషయంలో న్యాయబద్ధంగా తెలంగాణకు వాటా ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని, వచ్చే 2 ఏళ్లలో ఎస్ఎల్బీసీ పెండింగ్ పనులు పూర్తి చేస్తే జిల్లాలో సాగునీటి సమస్యలు తీరుతాయని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. శాసన మండలి రద్దు అనేది అసంబద్ధమైన ప్రచారమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అలాంటి పరిస్థితి ఏం లేదన్నారు. 2026లో పునర్విభజన చట్టం అమలయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ చట్టం అమలైతే తెలంగాణలో 34, ఏపీలో 50 సీట్లు పెరిగే అవకాశం ఉందన్నారు గుత్తా. రైతు బంధు, రైతు భరోసా కేవలం 10 ఎకరాల వరకు ఇస్తే మంచిదని, సేద్యం చేసే భూములకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలని కోరారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ అర్హులైన వారికే ఇవ్వాలని సూచించారు. శాసన మండలి చైర్మన్ హోదాలో ఉండి రాజకీయాల గురించి మాట్లాడానని చెప్పారు. జిల్లాలో ఉన్న పెండింగ్ పనులన్నీ త్వరగా పూర్తి అవుతాయని అనుకుంటున్నామని, రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాపై ప్రజాభిప్రాయం సేకరణ చేపట్టడం మంచిదే అని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.